హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి క్లాస్ మాస్ సినిమాలు మాత్రమే కాకుండా కళలని ప్రోత్సహించే సినిమాలు కూడా వస్తాయి అని చెప్పి నిరూపించడానికి ఒక సినిమా అనేది ముందుకు రాబోతుందన్నమాట ప్రేక్షకుల్లోకి. ఆ సినిమా ఏంటి అంటే అందెల రవమిది. సో పదం చూస్తేనే మన కళలు ఎక్కడికి వెళ్ళలేదు, మనలోనే ఉన్నాయి, మనం ముందుకు తీసుకెళ్ళడానికి అన్న పదం అయితే కనిపిస్తుంది కదా. సో ఈ సినిమాకి సంబంధించి మనతో పాటుగా హీరోయిన్ ఉందనాలా, లేదా డైరెక్టర్ ఉందనాలా, ప్రొడ్యూసర్ ఉందనాలా, ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఇంద్రాని దావలూరి గారు నాతో పాటుగా ఉన్నారు. అసలు సినిమాకి సంబంధించి అంటే ఈ కంటెంటే ఎందుకు ఎంచుకున్నారు, అసలు మొత్తం అన్ని విషయాలు కనుక్కుందాం. హాయ్ ఇంద్రాని దావలూరి గారు. హాయ్ అండి, నమస్తే. సో అందెల రవమిది అనే పదాన్ని తీసుకోవడము, ఇలాంటి కంటెంట్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది నా ఫస్ట్. అంటే ఫస్ట్ వచ్చేసి ఆమె డాన్సర్ అండి. సో వెన్ మూవీ గురించి అనుకుంటున్నప్పుడు ఇలా డాన్స్ పరంగా అవుతే చాలా బాగుంటుంది అని ఒకటి, బికాస్ ఇట్ ఈస్ మై సో అందుకని ఈ మూవీని ఎంచుకున్నాం అనమాట. సెంట్రిక్ టు డాన్సర్స్ లైఫ్, మోర్ దెన్ డాన్స్ పరంగానే కాకుండా ఇట్స్ అ డ్రామా, ఇట్స్ అ హ్యూమన్ డ్రామా విచ్ ఇట్స్ అబౌట్ దిస్ వన్ ఉమెన్. ఆ అమ్మాయి, ఆమె కళలు, ఒక 5 డాన్స్ ఫార్మ్స్ తన గోల్ అన్నమాట, మాస్టర్ చేయాలని, ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్ళాలని. అందెల రవమిది గజ్జలు కట్టుకోవడం, గజ్జలు అనేది ఇంట్రిన్సిక్ టు అ డాన్సర్. ఇట్స్ అన్ ఎమోషన్ అంటాం కదా, ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్, దిస్ ఈజ్ అన్ ఎమోషన్, ఇట్ కనెక్ట్స్ లాగా. సో గజ్జలు ఆర్ లైక్ అ పార్ట్ ఆఫ్ అస్. సో అందెలు గజ్జల్ని కట్టుకున్న పాదాలు అందెలు వేస్తుంటే వచ్చే రవము అందెల రవమిది. సో అదే, దట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ ఆల్రెడీ ఆయన రాసేశారు. దెన్ సెకండ్లీ ఇట్ ఈస్ విశ్వనాథ్ గారి ఆశీస్సులాగా అనిపించింది, బికాజ్ హీ పాస్డ్ అవే ఎట్ దట్ టైమ్. సో ఒక అంకితం లాగా అనుకున్నాను ఆయనకి. సో అందెల రవమిది ఫెల్ట్ యాప్ట్, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ డ్రామా, ఆర్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అనుకున్నా కూడా ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా అట్ ద సేమ్ టైం. ప్రాపర్ ఇక్కడ మీ జర్నీ అసలు ఇండస్ట్రీకి ఎలా అడుగుపెట్టింది? సో నా పేరులో దావులూరు ఉంది. దావులూరు మా గ్రామం, స్వగ్రామం అనేదైతే అంటారో గ్రామం. ఇట్ ఈస్ సమ్ 45 minutes ఫ్రమ్ విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. బట్ నేను పుట్టింది మాత్రమే విజయవాడ, పెరిగిందంతా హైదరాబాద్. ఓకే. సో అండ్ దెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెంట్ టు US. ఐ లివ్ నియర్ DC, Washington DC. So it's been some 18 years or something since I've moved. అంటే లైక్ నేను మీ జర్నీ చూసినప్పుడు యుఎస్లో కూడా చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు. అనుకున్నంతగా మీ జర్నీని పాస్ చేయొచ్చు, ఎలా ఉండాలి అనుకున్నామో అలా. బట్ మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి రావడము ఇదొక ప్యాషన్గానే ఎంచుకున్నారా, లేదా ఫ్రమ్ చైల్డ్హుడ్ నేను ఇలా చేయాలి అని? ఐ హ్యావ్ ఆల్వేస్ లవ్డ్ యాక్టింగ్ అండి, డాన్సింగ్ అండ్ యాక్టింగ్ అండ్ సైన్స్. Okay. These are the 3 things which always, I'm inspired by people in these 3 fields. So dancing came very naturally. And చిన్న 7 years ఏజ్ నుంచి డాన్సింగ్ స్టార్ట్ చేశాను. ఐ హ్యావ్ నెవర్ లెఫ్ట్ ఇట్, ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీస్, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఐ ఐదర్ టాట్ ఆర్ ఐ కొరియోగ్రాఫ్డ్ ఆర్ ఐ కంపోజ్డ్. But I am a very strong performer. I perform about an hour and a half solos చేస్తాను నేను. సో డాన్సింగ్ నుంచి ఎక్స్టెన్షన్ వచ్చేసి యాక్టింగ్. అండ్ ఐ యూస్ టు రైట్ అ లాట్, ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ థియేటర్, డ్రామా ఎప్పుడు చేస్తూ ఉండేదాన్ని. ఐ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ టు స్పోర్ట్స్. Okay. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ బాగా స్టామినా ఉన్న స్ట్రాంగ్ డాన్సర్ని నేను. అండ్ దట్ హ్యాస్ బీన్ ఇన్ ఇయర్స్ ఆఫ్ మేకింగ్ అంటారు కదా. సో ఎవ్రీ డే ఐ ప్రాక్టీస్, ఎవ్రీ డే ఐ వర్క్అవుట్, ఎవ్రీ డే ఐ టేక్ కేర్ ఆఫ్ మై డయట్, మై స్లీప్. ఇట్స్ లైక్ అన్ ఎవ్రీ డే థింగ్ ఫర్ మీ. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ ఫర్ మీ. సో వదిలేసుకునో కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చానను అనేది లేదు. ఐఎమ్ అ పర్సన్, యూ పుట్ మీ ఇన్ కంఫర్ట్ జోన్ ఆల్సో, ఐల్ ఫైండ్ సంథింగ్ టు డూ. Yeah. I've always been doing. Just that I established my dance school, my students, like my kids are a little older. Now is the time I am able to travel. Like నేను ఇప్పుడు ఇక్కడ వచ్చాను, ఏదైనా చేస్తున్నానంటే పిల్లల్ని ఒకళ్ళు చూసుకోగలుగుతున్నారు కదా, మా ఆయన చూసుకుంటున్నారు. So that he can only do when they are at a certain age. 5 years back he wouldn't have been able to take care of them, or even 3 years back.
సో నౌ ఇస్ ద టైమ్. సో బిఫోర్ దట్ హ్యాపెన్ దిస్ 2 years మేము ఐ ఫినిష్ ద మూవీ అండ్ యునో ఆల్ దట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట. ఓకే. అంటే ఇప్పటి వరకు ఎంతవరకు ఎన్ని క్లాసికల్ డాన్సెస్ నేర్చుకున్నారు అని? I am an exponent of Bharatnatyam only. ఓకే. But I have learned a little bit of Kathak, Odissi and Kuchipudi. Bharatnatyam నేర్చుకుంటే Kuchipudi is easier ఓకే. to learn. And Odissi and Bharatnatyam have a lot of similarities. Kathak I learned when I was doing my masters in Bangalore. ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా లైక్ మనకి ముద్రలు తెలియాలి, దాని లాంగ్వేజ్కి అర్థం తెలియాలి, ఈవెన్ మనకి ఆ భావాన్ని బయటపెట్టడానికి కూడా పూర్తి సెంటెన్స్ అర్థం అవ్వాలి. సో ఇలా మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? తెలుగులో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా ఉంది, ఇంకా ఎన్ని లాంగ్వేజ్? Hindi, I'm fluent in Hindi. I am pretty fluent in Tamil and Kannada కూడా మాట్లాడగలను బాగానే. మలయాళం కొంచెం కొంచెం అర్థం అవుతుంది కానీ రాదు. It's a little కొరచు అరియా. ఓకే. బట్ దెర్ హ్యాస్ బీన్ లెస్ ఇంటరాక్షన్. లాంగ్వేజ్ అనేది ఇంటరాక్షన్తో పెరుగుతుంది అంటారు కదా, మిగతా వాటికి అన్నిటికీ ఇంటరాక్షన్ ఉండింది, మలయాళంకి లేదు. అంటే కామన్గా 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, 30 రోజుల్లో హిందీ నేర్చుకోవచ్చు అనేది బుక్ నాలెడ్జ్, కానీ ఈ కనెక్షన్ అనేది కమ్యూనికేషన్ ద్వారానే వస్తుంది. అవును అవును. కామన్గా ఏ డాన్సర్కైనా సరే సాంగ్ని మనం వింటూ 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 ఆ సాంగ్ అనేది వస్తూ ఉంటుంది. అలా మీ నుంచి ఓ సాంగ్ నేను ఎక్స్పెక్ట్ అయ్యో. Maybe I can sing a swaram for you. Okay. Jati swaram. I am again and again I'm telling I'm not a singer. Okay. Please don't rate me on అయినా singing. పర్లేదు. సారిగ సగరి పగరి సద సారిగ రే సద పగరి సని సరి గరి గ పద సదా ప గరి సగ పగరి సరి గరి సా. This one small swaram. ఓకే. సాంగ్ ఏదైనా పాతదైనా పర్వాలేదు, కొత్తదైనా పర్వాలేదు. నిన్నే గగనం నానురా కృష్ణ నీకింత చలమేలరా నాకు చందర ఆనంద కృష్ణ. కృష్ణ పాడే విధానాన్ని, ఎందుకంటే ఇప్పటి వరకు మీ డాన్స్ స్కిల్ నేను అక్కడక్కడ టీజర్ లో ఒక్కొక్క ఫ్రేమ్ వస్తూ పోస్తూ కనిపిస్తుంది, కానీ అంటే తెలియదు కదా మాకు. బట్ మీ స్వరలహరి విన్న తర్వాత ఆ క్లారిటీ వస్తుంది మాకు కొంతవరకు. అంటే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చూసాం, కానీ కొంతమంది I cannot sing అండి, బట్ ఐ సింగ్ ఫర్ మై స్టూడెంట్స్. డాన్స్ వల్ల పాడుతూ ఉంటాను, కానీ అది కరెక్ట్గా ఆరోహణ అవరోహణ కరెక్ట్గా ఆ రాగం దట్ ఈస్ నాట్ దేర్. ఓకే. బట్ ఐ అండర్స్టాండ్. ఫ్యామిలీ అందరూ యుఎస్ లోనే ఉన్నారా లైక్ ఇక్కడ? అంటే నేను, మా ఆయన, పిల్లలు, మా అత్తయ్య గారు, తర్వాత ఇప్పుడు మై సిస్టర్ ఇన్ లా, మై సిస్టర్, మై బ్రదర్స్, దే ఆర్ దేర్, మై కజిన్ బ్రదర్స్. చెల్లెలు ఇక్కడ విజయవాడలో ఉంటుంది. ఓకే. మీకు భరతనాట్యంలో బాగా ప్రస్తుత జనరేషన్లో కావచ్చు, ఈవెన్ లాంగ్ లాస్టింగ్ ఎవరైనా సరే ఎవరు బాగా ఇష్టం, వీళ్ళని నేను ఫాలో అవ్వాలి, వీళ్ళలాగా ముందుకెళ్ళాలి? నేనైతే వైజయంతి మాల గారిని చాలా ఐ లైక్ అండి. షీఈస్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఓకే. ఆర్టిస్ట్ అంటే డాన్స్ ఆర్టిస్ట్. యాక్ట్రెస్గా షీ హ్యాస్ గ్రోన్ అనుకోండి, బట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ ద అమేజింగ్ ఆర్టిస్ట్రీ షీ పొజెసెస్ ఇన్ డాన్స్. ఆవిడ వెరీ స్మార్ట్ డాన్సర్ అనమాట. అంటే నువ్వు ఇలా 2-3 సార్లు పాడితే ఆవిడ మళ్ళీ అడుగుతుంది, నువ్వు ఇలాగా ఆ రోజు పాడావు, నాకు ఇక్కడ ఇలా కావాలి రాగం, అలాగా. అండ్ ఆల్సో చాలా మంది ఉన్నారు, ప్రియదర్శిని గోవింద్ గారు కానీ, అల్లర్మేలు అల్లి కానీ, పద్మా సుబ్రహ్మణ్యం కానీ, దేర్ ఆల్ బిగ్ పీపుల్. అఫ్ కోర్స్ ఐ లైక్ మై గురూస్ ఫోర్మోస్ట్. ఇప్పుడు మా మాస్టర్ గారు పోయారు, కానీ టీచర్ ఉన్నారు మంజుల రామస్వామి అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్, డిసిప్లిన్ కానీ, వర్క్ ఎథిక్ కానీ, ద డాన్స్ కానీ, ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హర్ అండ్ మై మాస్టర్, హర్ ఫాదర్ నాట్య బ్రహ్మశ్రీ విఎస్ రామ్మూర్తి గారు. సో అలా కాకుండా కూడా దెర్ ఆర్ సో మెనీ డాన్సర్స్ ఐ హ్యావ్ లైక్డ్.
అంటే ఇప్పుడు సంధ్యారాజు ఇస్ ఎక్సలెంట్ డాన్సర్, రుక్మిణి విజయ్ కుమార్ అని ఉంది, ఆమె కూడా షీఈ్ అన్ ఎక్సలెంట్. ఐ హావ్ సీన్ మెనీ డాన్సర్స్, I have seen many good dancers, some more in fame, some less, but still very good. అంటే ప్రతి ఒక్కరూ పాటకి న్యాయం చేయాలి అన్న ఆ థాట్ తోని ముందుకెళ్తారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనేది ఉంటుంది అంటారు. నాకు నా ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ దట్ డజంట్ మేక్ దెమ్ ఎనీ లెస్ యునో ఇన్ దేర్ వర్క్. అది అండ్ అంటే నాకు మిమ్మల్ని చూడగానే వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఒక 20, 25, 30 దాటాయి అంటే ఏదో పెద్దోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎంత యంగ్గా ఉండడానికి కారణం ఏంటి? లుకింగ్ వైస్గా ఫ్యామిలీని రన్ చేస్తున్నారు, ఈవెన్ యుఎస్ నుండి వచ్చి అంటే ఒక 30+. I am mid-30s. Simple అండి. I keep my physical and mental state very clean. Okay. I don't mentally, you should always stay clean anamata. Whatever comes, and dance has been very supportive. Oka art form, especially a physical art form, an art form which connects you spiritually to your higher consciousness, God in our case, keeps you happy. Whenever I am facing a hurdle or whenever I am feeling down, low, angry, unhappy, whatever it is, I just go and do a little bit of dancing, 20 minutes, and my mood changes. Okay. And I want to start looking at things in a different way. Plus, healthy eating, healthy lifestyle, sleep on time, work. And my work makes me happy. Okay. సో ఐఎమ్ వెరీ నేనంటే ఇప్పుడు ఇండస్ట్రీలో లేను కాబట్టి మై టైమ్ ఇస్ లైక్ గో టు బెడ్ బై 9:30, Okay. wake up by 6 because kids have to wake up by 6. The bus comes at like 6:40. So it's a continuous thing anamata. So every day I work out, every day I dance, every day I teach, every day I cook, clean, do whatever is needed. So you cannot see hard work, time management, Okay. అండ్ ఒక హ్యాపీనెస్. నువ్వు ఏం చేస్తున్నావు దాంతో నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉంటావు, దట్ షోస్ అన్నమాట. సాటిస్ఫాక్షన్ కూడా. యా, ఎగ్జాక్ట్లీ. సో స్ట్రెస్ లేకుండా సాటిస్ఫాక్షన్తో రన్ అయ్యాము అంటే ఇలా ఉంటాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి మనం వెళ్తున్నాము అంటే ఎందుకు వెళ్ళడము, ఇప్పుడు నీకు లైఫ్ అనేది సెటిల్ గా ఉండింది. It is not about settling or unsettling, it's about your passion. I've never stopped dancing. I don't want to stop acting. Okay. I've been doing some short films or whatever. I've been doing modeling, shoots, print, something or the other I've been doing. అంటే ఇప్పుడు ఇలానే ఉండాలి అనేది I think it's actually very రాంగ్ కాన్సెప్ట్. నీకు ఇష్టమైన పని నువ్వు ఎప్పుడన్నా చేయగలగాలి జీవితంలో, అది నీకు ఎలాగైనా సంతోషం ఇస్తుంది. Very few people get to do what they want to do. Many people do something so that you can get like a check at the end of the month, right? But those who are blessed can actually do what they love. So I am very blessed. Super. And I have got the support of my husband because he never asked me to join workforce, and I could continue doing what I've always loved doing. So జనరేషన్ ఎలా ఉన్నారు అంటే మనం ముందుకెళ్తే ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అని భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? I don't know. My zodiac sign is Aries. I've always been impulsive, leadership qualities, to start doing something, to see through it. So it's been a thing for me. I don't like really get scared very fast, for good or for bad. ఆలోచించడం చాలా మంచిది, భయపడడం కూడా మంచిదే. నర్వస్ ఉంటేనే కదా నువ్వు దాని యూ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. సో బట్ డోంట్ బీ సో స్కేర్డ్ దట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్, ఆర్ డోంట్ బీ సో స్కేర్డ్ దట్ you are like, అమ్మో ఎందుకు వచ్చిందిలే. దట్ ఈస్ ఆల్సో నాట్ బీయింగ్ స్కేర్డ్, దట్ ఈస్ ఆల్సో బీయింగ్ లైక్ మీరు అంటున్నారు కదా కంఫర్ట్ జోన్లో. సో యూ కెనాట్ బీ దట్ అండ్ pursue some kind of ambition, or you cannot do that.
అవును. You have to have that grit, integrity, hard work. You have to have that decisive power to go behind something. ఎందుకు నేను ఈ క్వెషన్ అడిగాను అంటే లైక్ అందుల రవమిది కాన్సెప్ట్ కూడా చాలా వరకు లైక్ సంథింగ్ వుడ్ స్టాప్ హర్ లైక్ తనని ఏదో ఆపేస్తుంది ఆపేస్, ముందుకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో తెలియదు మరి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయిందా దాటుకొని వెళ్ళిందా అన్న తెలీదు. దాటుకునే అన్నీ ఫేస్ చేసి వర్క్ చేసి టువర్డ్స్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. సో ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఓకే. అందుకే మీ లైఫ్‌లో ఇలాంటి జర్నీ ఏదైనా పాస్ అయిందా నాకు అనేది? ఐ బీన్ వెరీ హ్యాపీ పర్సన్ అండి. ఫ్రాంక్లీ ఐ నెవర్ హ్యాడ్ సచ్ ప్రాబ్లమ్స్. అంటే ఇన్ ద మూవీ షీ హ్యాస్ ట్రబుల్ విత్ హస్బెండ్, షీ కెనాట్ కన్సీవ్, ఆల్ దీస్ థింగ్స్ షీ హ్యాస్. నాకు ఫర్ సమ్ రీజన్ పీపుల్ హ్యావ్ బీన్, గాడ్స్ బ్లెస్సింగ్స్ హ్యావ్ బీన్ దేర్. దెర్ హ్యావ్ బీన్ అప్స్ అండ్ డౌన్స్. లైక్ ఐ హ్యాడ్ మై లెగ్, I got operated, my knee is operated. Okay. So it was pretty bad. I was very scared. I thought I'll never be able to dance. So aggressively I did physiotherapy after I got operated. I am a very strong dancer now. I wouldn't say very, very strong, but I'm a strong dancer. And that has come with my hard work and my passion. So there has been 2 C-sections. Both my girls are C-sections. So the pelvic floor muscles go into high, they become weak. So I had to again build my ab strength, build strength, work out and stay focused. So those kind of kashtalu వచ్చాయి. అంటే my mother passed away when I was pregnant with my second one. So I took her through the chemotherapy. Then I had to leave her and go because they wouldn't put me on flight. And I had to give birth to my younger one back in US because లేకపోతే ఇది సిటిజన్ అవుతుంది, అదే అవ్వదు, తర్వాత చదువుకి ప్రాబ్లం అవుతుంది. అండ్ కీమోథెరపీ అయిపోయింది కదా అని వెళ్ళాను. ఒక మంత్లో షీ పాస్డ్ అవే. దే వుడెంట్ పుట్ మీ ఆన్ ఫ్లైట్, ఐ కుడెంట్ కమ్ అండ్ ఐఎమ్ ది ఓన్లీ వన్. అంటే మా అత్తయ్య నన్ను పెంచింది, మా మేనత్త అండ్ her husband. Okay. So there are things when you think, you know, which, but see, I have always learned to look to the living, thrive. మా మావయ్య గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, he used to say bash on regardless. So just bash on, like what has happened. You cannot, ఏదో హిందీలో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, అగర్ భూత్ काल, you know, if you keep thinking of the bhoot kaal, wo bhoot ban ke sar pe chadega. So you cannot move forward. You've done something. Regrets is not my style. I try not to do something. If something happens, it is meant to happen. You did it, it's fine, big deal. Move forward, do better. Yeah. So adi koda, that is an attitude one should have in life, which makes it easy to fight the battle, whatever comes your way. అండ్ అంటే అందల రవమిది సినిమాకి సంబంధించి కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా డైరెక్షన్ చేశారు, ఈవెన్ ప్రొడ్యూసర్గా ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఎవరి నుంచి అయినా? ఏమీ లేదండి, అది స్టార్ట్ చేసాము, డబ్బులు పెట్టుకోవాలి, నేనే ఎక్కువ పెట్టుకుంటున్నా, నేనే ప్రొడ్యూసర్ అయిపోయా. ప్రొడ్యూసర్ అయిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, నేర్చుకున్నా, చేసా. There's a lot of correspondence because you are filming in the US, location services, insurance, even rentals, and it is a lot of, they're very, ante ippudu $150,000 lens neeku 6,000 ko 2,000 ko vallu istunnarante, they should know that you are a proper production company and you've done some work. I've not done any like production, and I go and tell him I had to go back and forth, talk to people, do correspondence, really tell them, hey dude, I lived here and I understand where you're coming from, but you have to show people that you mean business when you are there, right? So all those things I have learnt. But there have been times when I had to lock up the location after a whole day's shoot. And then, you know, drive a truck because the truck driver couldn't come or something happened. I did it all. You just have to do it. Ante. Adedo just do it undi kada Nike. It's just do it. Ante. అంతే, చేస్తూ వెళ్ళిపోవాలి. చేస్తూ వెళ్ళిపోవడమే అంతే. సూపర్. అంటే ఎన్ని డేస్ పట్టింది మీకు సినిమా మొత్తం కంప్లీట్ అవ్వడానికి? 45 days అండి. That is only shoot part.
సో ద మోర్ పార్ట్ వాస్ దిస్ పోస్ట్ ప్రొడక్షన్ అని మ్యూజిక్ ఆల్ దట్ ఉంటుంది కదా. అంటే ఆర్టిస్టులను అందరినీ ఇక్కడ నుంచి తీసుకెళ్లారా లేదా? లేదండి, ఇక్కడ 30% చేసాం, ఇక్కడ ఆర్టిస్ట్ అందరూ ఇక్కడే చేసాం, ఓకే. అక్కడ ఆర్టిస్ట్ అందరూ అక్కడే చేసాం. నేను విక్రమ్ వచ్చాం అంతే అనమాట. విక్రమ్ కొల్లూరు అని ఈజ్ ద మేల్ లీడ్ ఓకే. దీంట్లో. తర్వాత ఆబ్వియస్లీ వీ హ్యాడ్ తనికెళవర్ణి గారు, జయలలిత గారు, ఆదిత్య మేనన్ గారు, నిర్మలా గారు, they were all here and we did 13 days of shoot here. అంతకుముందు అంటే మలయాళం సినిమానా మీరు? అంతకుముందు ఏదో సినిమా చేశారు అని చెప్పి విన్నాను. 3 కన్నడ, 2 తమిళ్, 2 మలయాళం. లైక్ మనం నటించేది వేరు, ఈవెన్ మనం ప్రొడక్షన్ లో ఉండి ఆ మూవింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా అనిపించింది మీకు అసలు? అంత డిఫికల్ట్ ఉందా? It was very difficult అండి. There were times when I cried and sat in the chair for makeup. Okay. Yeah, because sometimes it was more than what we thought. Sometimes money got burnt on the sets because you were not moving, you did not plan, and then you have to stop and think back your steps and all that. But ఒకటి నాకేంటంటే స్టార్ట్ చేశాక ఫినిష్ చేయాలి ఏదైనా సరే. ఇప్పుడు ఇఫ్ యూర్ డూయింగ్ లైక్ 20 పుషప్స్ ఆర్ 50 స్క్వాట్స్, ఐ విల్ డూ 51 or 50. I will never stop at 49. So that is like something, it is innate to me anamata, that came from my dance or my dad. Or my dad was also very particular when I talk, whether I speak Hindi, English, Telugu, chala clean diction undalanamata ayanaki. Okay. So that kind of gave me that cheste sarigga cheyi, time తీసుకో, అర్థం చేసుకో, learn it in and out, and then put your best foot forward. Efforts. అంతే కదా. సో those values have always helped me. ఇంకా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చేస్తారా, లేదా రైటర్ గా వస్తే తీసుకుంటారా? రైటర్ I am not good అండి. there are much better writers. I am not a writer. Okay. I am an artist. I want to act. I also did this because I cannot keep saying 16 years back I have done, I will show the reel. I want to do something now and show people what I can do, and if you like my work, please send work across. Okay. And I am in a space where I can come here and stay for 2 months because the kids are a little older, things can be managed. Everything will be comfortable. Yeah, akkada, ikkada, whatever, I want to act, I don't care. I want to act, I want some meat to my role. అండ్ ఇంద్రాణి గారు ఎలా ఉన్నారంటే వెళ్ళిపోవాలంతే, ఆగిపోయేది లేదు ఎక్కడ అని. ఆగేది లేదండి, చల్తీ కా నామ్ గాడి. You don't stop, you should not stop. There will be lots of problems, obstacles, there will be stops, there will be a fast pace and slow pace, but you need to keep going. వెళ్ళిపోదాం అంతే, వెళ్ళిపోవడమే అంతే. తనికెళ్ళ భరణి గారు నార్మల్గా మాకు ఆయన పాటలు కావచ్చు, ఆయన వర్డ్స్ కావచ్చు, ప్రతిదీ మాకు కొంచెం రేర్గా ఉంటాయి. ఏవైనా సరే వినడానికైనా మాట్లాడడానికైనా. ఈవెన్ మీరు బాబాయ్ గారు అని కూడా పిలుస్తున్నారు. నేను చాలా పాపం ఆయనకి ఎఫెక్షన్ కూడా నా మీద బాగా కనెక్ట్ అయ్యాం. బికాస్ సి ఐ వాంటెడ్ హిమ్ ఓన్లీ బికాస్ హీ లుక్స్ అ లాట్ లైక్ మై ఫాదర్ అండ్ హీ ఈస్ లైక్ మై ఫాదర్. మై ఫాదర్ కుడ్ రైట్ అనర్గళంగా స్టోరీలు చెప్పేవాళ్ళు, విఠలాచార్య లాంటి స్టోరీలు చెప్పేవాళ్ళు. బట్ ఇట్ వుడ్ నాట్ బి ఎనీ మూవీ దట్ వాజ్ మేడ్. రాత్రి రాసేవాళ్ళు, ఆయన రాయడం, చదవడం. హీ వాజ్ ఇన్ టు బిజినెస్ బేసిక్లీ అండ్ హీ వాజ్ అన్ అమేజింగ్ మ్యానుఫ్యాక్చరర్. బేసిక్లీ ఐ థింక్ హీ వాజ్ 20 years ahead of his time, if you ask me. So ఆయన నుంచి వచ్చిన ప్రోడక్ట్ కి అట్లీస్ట్ 10% అయినా ఆయన ఇది ఉండాలి కదా. అంటే ఐ డోంట్ వాంట్ 100 లేదండి. అంటే ఆయన హీ వాజ్ లైక్ అ వాకింగ్ టాకింగ్ ఎన్సైక్లోపీడియా. At an age where there was no Google, I could go and ask my father anything and he would know anything about anything. అంటే డేట్తో సహా, టైంతో సహా, వరల్డ్ నాలెడ్జ్ కానీ, మ్యూజిక్ కానీ ఏదైనా అడగండి. సో హూ ఇస్ దిస్ మజ్రూ సుల్తాన్పురి, ఇదేంటి, ఇది వీళ్ళు, విజయ, he would tell anything and everything. I mean చిన్న పేపర్ ముక్క కూడా వదిలేవాళ్ళు కాదు మా నాన్నగారు. He would read anything that came his way. And he would read and he will keep it anmata. Okay, explain. And he will produce it. That is a 3-step process. Sometimes we read, we cannot retain. What we retain, we cannot produce.
So it's a 3-step process that one should develop. సో అలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మీ మీలో ఉన్న ఆ విక్టరీ ఏదైతే ఉందో మేబీ సార్ నుంచే వచ్చిందేమో అనిపించింది. My dad has huge inspiration, and then my gurus నాకు హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ నేర్పించింది. బికాజ్ నీకు ఎంత బుర్రైనా ఉండని, నువ్వు రోజువారీ పనిలో నీ వర్క్ ఎథిక్, హార్డ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఆదిత్య మీనన్ గారు ఎలా ఉండేవాళ్ళు? ఎందుకంటే టీజర్లో చూస్తే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఒక పిల్లర్ లాగా అనిపించారు. He is, exactly, that's what he is. He is a supporting role అన్నమాట. అంటే I start my journey with my husband Vikram Kolluru, and over a period there are a lot of differences that rise. Then comes in Adi, when I am at my lowest point and helps me out. So I've known Adi for a very long time. And same frequency matches. When frequency matches, the talks are very fun. He's also a very knowledgeable man. So the people I have connected, Harish Shankar gar gani, Thanikela Bani gar gani, Aditya Menon gani, or Krishna Chaitanya, ayana gani, everybody whom I got connected had actually helped me learn and move forward with support అన్నమాట. ఒక్కళ్ళు ఎవరు ఏం చేయలేరండి. I am single Rambo అంటే nothing. Nobody is a single man army. We live in a society. There are people who are much more talented, educated, everything than you are. So you should always try to absorb the best, the good, and leave the rest out and keep moving forward. ఈవెన్ నిర్మలమ్మ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, వీళ్ళతో మూవింగ్ ఎలా ఉండేది? వాళ్ళ నేచర్ ఎలా ఉండేది? లైక్ స్ట్రిక్ట్ గా ఉండే వల్ల ఎలా? లేదండి, చాలా నేనేదో ఇంట్లో ఉన్నట్టే అనిపించింది నాకు. నిర్మల గారు చాలా, షీ వాజ్ వెరీ స్వీట్. బామ్మగారు నాకు బామ్మగా చేశారు, ఆవిడ కూడా. అండ్ ఆల్సో జయలలిత గారు, ఇట్ వాజ్ నాట్ లైక్ సూపర్ పెద్ద పెద్ద వాళ్ళు, యూ కెనాట్ లైక్ గో ఇన్ టు దేర్ ఆర్వీ, యూ కెనాట్ టాక్, అట్లా లేదు. అంటే భరణి గారు కూడా తక్కువకే వచ్చారు. ఆది డిడ్ నాట్ చార్జ్ మీ అ సింగిల్ పై because of our friendship. So it was an easy thing in terms of working, continue with people. To move with success. Yeah. మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మన కమ్యూనికేషన్ కానీ, మన మాట విధానం కానీ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది ఏ విధంగా అయినా సరే బాగా ఉపయోగపడుతుంది. Exactly. ఆ మూమెంట్ మీలో నాకు బాగా నచ్చింది. లైక్ thank you. అంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పడము, మనం ముందుకెళ్ళాలి అంటే ఇది మనకి కంపల్సరీ అనేది. You don't live in a forest. You're not the lion of the jungle. You are a human. Human antene being social. You are surrounded, you are in a society, you are a community, right? So you are going to have connections with everybody, and people have to come together to do things together. అండ్ అంటే మీ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు కూడా నాకు అనిపించింది, లైక్ మీ పీస్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సరౌండింగ్స్ కావచ్చు, ఎవరున్నా సరే యూ ఎంజాయ్డ్ యువర్ సెల్ఫ్ అనిపించింది. అవి నాకు చూసిన ఐ హావ్ ఆల్వేస్ హ్యాపీ పర్సన్ అండి. ఎప్పుడన్నా బాగా కోపం అనిపించిందా? కోపం వస్తుంది, ఒక 10 గెంతులు వేయడము, డాన్స్ చేయడము. ఇఫ్ ఐ యామ్ ఏబుల్ టు వాక్ అవే ఫ్రమ్ దేర్ ఫర్ 10-15 minutes, get air. I try not to talk in anger. That is one thing, like a rule of thumb. Unless I am pushed a lot, when I have to put my foot down and give it back, till then I try not to do that. I'm not very confrontational. అంటే కొన్ని సినిమాల్లో ఎలా చూపిస్తారంటే, లైక్ ఇప్పుడు నాట్యానికి సంబంధించిన ఇష్యూస్, కోపం వచ్చిందంటే అలా ఒక రూమ్కి వెళ్ళి లాక్ పెట్టుకుని డాన్స్ చేసిన సిచ్యువేషన్స్ బయటకు వచ్చి ప్రశాంతంగా. It is a characteristic thing for people, right? Some people do some things. Mine, I am like a fire sign anmata. And I am all about physical work, physicality, like do action anmata. So naku it is not about going and reading a book. Some people would like to do that or listen to music. For me, I have to do something to feel better.
మీరు పుస్తకాలు కూడా రాస్తారని ఓ బుక్ ని కూడా ఒక పుస్తకం రాశానండి. రాశారు అని చెప్పి ఇట్స్ విన్నాను. అబౌట్ డాన్స్ ఫిజియాలజీ అండ్ ఇంజరీ ప్రివెన్షన్. ఇట్స్ రఫ్ డ్రాఫ్ట్ మాత్రమే, అంటే ఇట్స్ డన్ లైక్ 90%. కొంచెం బ్యూటిఫికేషన్ ఉంటుంది కదా, ఫోటోలు అది వేయాలి, ఏదో ఒకటి చేంజెస్ ఏమైనా యా. సో ఇట్ ఈస్ అబౌట్ డాన్స్ ఫిజియాలజీ అన్నా కదా. సో ఇట్స్ అబౌట్ బాడీ మసిల్ జాయ్, ఈ అడవులో ఏది స్ట్రెస్ అవుతుంది, ఏది ఎలా చేస్తే నీకు బెటర్ అవుతుంది, హౌ టు అవాయిడ్ ఇంజరీస్, హౌ టు నో వాట్ ఈస్ గుడ్ పెయిన్, వాట్ ఈస్ బ్యాడ్ పెయిన్, విచ్ పెయిన్ యూ కెన్ పుష్, విచ్ హోల్డ్ బ్యాక్, what are the strengthening, like toe yoga అని ఉంటుంది, different things strengthening. What is what if because you're a dancer and you are not able to work out, you're dancing so much, then what should, how you should strengthen, maybe like 10-minute like workouts. These are all the kind of things I've spoken, I've written in the book. Because it was a part of my thesis anamata. I did masters in microbiology and masters in dance. Like I said, I love science, I love dance and acting. So who knows, maybe koncham time malli dorukute I will write something else, research something else. Because I had to work with physiotherapists, because I myself, I'm not ఇది కదా, నేను రిసర్చ్ చేశాను కానీ నా anatomy is not my thing. Like that I have to like kinetics అంటాం, pyrogenics, so metabolism. I've written about diet, metabolism, how to take care బై of oneself. ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి రాసేసారు. I have done a lot of physiotherapy అండి, because మాకు when we were growing up, we were only told to do one thing 10 times to get better at it. ఓకే, నువ్వు 10 సార్లు చేస్తే నీకు బాగా బెటర్ అవుతుంది, కానీ ఇంజరీ కూడా అవుతుంది. నువ్వు స్ట్రెంగ్థెన్ చేసుకోవడం ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ మసిల్స్ అండ్ బాడీ, సో దట్ యువర్ బాడీ కెన్ డూ ద వేర్ అండ్ టేర్ అండ్ గో దట్ మైల్. సో ఐ కెన్ డాన్స్ టిల్ 80-90. There are people who have been dancing, who have been doing all this. అంటే ఇప్పుడు వైజయంతి గారు ఆవిడ చేసి అలర్మేల్ వల్లి ఆవిడ చేస్తారు 68 69. ఆవిడ ఇప్పుడు ప్రియదర్శిని గోవింద్ గారు చేస్తున్నారు. So people are doing, it's not like people are not doing, and they have inspired me, and I want to understand more and better and see if I can help anybody else too. లాంగ్ టైం మీరు డాన్స్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ ఎంత టైం వరకు చేశారు అని? ఐ థింక్ యంగర్గా ఉన్నప్పుడు 2 hours సంథింగ్ అండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా 80 minutes చిదంబరంలో చేశాను. దాని ముందు శిల్పారామంలో ఒక సేమ్ 70 minutes చేశాను అనుకుంటా. దెన్ కనకదుర్గ గుడి అక్కడ కూడా. అండ్ ఐ డోంట్ డూ స్లో పీసెస్. ఈవెన్ ఇఫ్ ఐ వర్ టు coming down in cardio, I would choose something very dramatic and very expressive to keep them engaged anamata. So thought untundi kada. When we do productions, there are lots of teachers, dance in productions, so people do many things. It's creative. మన డైరెక్టర్స్ కూడా అంతే కదా, క్రియేటివ్. ఒకళ్ళు చేసినట్టు ఇంకోళ్ళు చేయరు, అంతే కదా. వీళ్ళ ప్రాసెస్ వేరే ఉంటుంది, వాళ్ళ ప్రాసెస్ వేరే ఉంటుంది, ఒక్కొక్కళ్ళ థాట్స్ ఒకలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో నవరసాలు ఎలా ఉంటాయి? అంటే మీ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి నేను ఒకసారి చూడాలి అనుకుంటున్నాను. సో నవరసాలు ఐ విల్ స్టార్ట్ విత్ శృంగారం. ఓకే. సో శృంగారం వుడ్ బి హాస్యం, కరుణ, శాంతం, రౌద్రం, భయానకం, బీభత్సం, అద్భుతం, వీరం, అయిపోయిందా అని నన్నే అడుగుతున్నారు, అలా ఇన్వాల్వ్ అయిపోయారు. థ్యాంక్ యూ మేడం. అండ్ అందెల రవమిధి సంబంధించి 2 పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి, అండ్ టీజర్ కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ ఎప్పుడెప్పుడు ట్రైలర్ అండ్ సినిమా ముందుకు వస్తుందని వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆ ఇంట్రాక్షన్ చాలా బాగా అనిపించింది కాబట్టి. సో మూవీలో ఎలా ఉంటారు ఏంటి అన్నది తెలుసుకోవాలి కాబట్టి. అండ్ అందెల రవమిధి సినిమా
సూపర్ హిట్ అవ్వాలి అండ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి మనలో ఉన్న కళ ఏదైతే ఉందో అందరికీ తెలియాలి, అందరూ నేర్చుకోవాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్. సో మచ్ అండి. థ్యాంక్ యూ.